ఉండదుగా. మరి నువ్వు కనీసం 2 చోట్ల నించుంటే 2 చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు సిగ్గుచేటు ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 24 సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు. మనకెక్కడుందయ్యా బూత్ కమిటీలు, మనకెక్కడుందయ్యా మండల కమిటీలు? ఎవరండి డిజైన్ చేయాలి? మండల కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? బూత్ కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? పార్టీ ప్రెసిడెంట్ చేయాలి. నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అని పేరుకే తప్ప ఏ రోజైనా పార్టీ నిర్మాణ పనులు చేసావా? నీ తప్పుని ఈరోజు కార్యకర్తల మీద, జన సైనికుల మీద రుద్దాలని నీ ఫ్రస్ట్రేషన్ని చూపించడం అనేది సిగ్గుచేటు. ఈరోజు ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు నిన్న జగనన్నని అతపాతాలానికి తొక్కుతానంటున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఈరోజు అధపాతాలానికి వెళ్ళావు అనేది నిన్న మీటింగ్తో స్పష్టంగా అర్థమైపోయింది. ఆ సినిమా అయిపోయింది, 40 రోజులే ఉంది. వైసీపీ రౌడీలకి రియల్ సినిమా 40 రోజుల తర్వాత చూపిస్తామని ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా. జనసేన తెలుగుదేశం పొత్తు సూపర్ హిట్, అవునా కాదా? సూపర్ హిట్ అయితే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. నీ కుట్రలు, నీ కుతంత్రాలు అట్టర్ ఫ్లాప్, విధ్వంసానికి ఒక ఫుల్ స్టాప్. అందుకే టీడీపీ జనసేన విన్నింగ్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీం, అవునా కాదా? తెలుగుదేశం జనసేన గట్టిగా చెప్పాలి విన్నింగ్ టీం అని. తెలుగుదేశం జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రశాంతమైన రాష్ట్రంలో హింస, దాడులు, కేసులతో జగన్ అగ్గిరాజేశాడు. అంతటా అశాంతి, ప్రతి ఒక్కరిలో కోపం, ఆవేశం ఉన్నాయి. ఇప్పుడు అదే అగ్గితో మా తమ్ముళ్ళందరూ తెలుగుదేశం జనసేన తమ్ముళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి వాయువు కూడా తోడైంది. ఎవరు తమ్ముళ్ళు ఆ వాయువు? ఎవరా వాయువు? పవన్ కళ్యాణ్ గారు. ఇక అగ్గికి వాయువు తోడైతే ఏమవుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుగ్గైపోతుంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.